చికెన్ మజ్బూర్ దక్కూర్ పచ్చికారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ మజ్బూర్ అన్నం చేసేదానికి ముందుగా గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద. మళ్ళీ దాని తర్వాత వచ్చి కొద్దిగా నూనె వేసుకోవాలి. మళ్ళీ వచ్చి ఆ నూనెలో వచ్చి కోడి వేసుకోవాలి, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అందులో ఒక టమాటా పండు, ఒక ఎర్రగడ్డ, వెల్లుల్లి, అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉప్పు, చెక్క, లవంగాలు, యాలకులు ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా మరిగినాక నీళ్ళు కోడిలో వేసుకోవాలి. అంతా నీళ్ళంతా వేసేసినాక ఇందులో ఒక 2 గంటల సేపు చిన్న పొయ్యి పెట్టి మగ్గనియాలి కోడిని. ఇంకా 2 గంటలు అయిపోయింది, కోడి ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు ఈ కోడి మీద వచ్చి మనం చెక్క పౌడర్ చల్లుకోవాలి లైట్గా. ఇప్పుడు చెక్క పౌడర్ చల్లుకున్నాక కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకోవాలి దీనిపైన. కుంకుమ పువ్వు నీళ్ళు చెక్క పౌడర్ చల్లుకున్నాక దీనికి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి ఈ టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ తీసి పక్కన వేసుకోవాలి. కరేది వడకట్టుకోవాలి ఈ నీళ్ళు. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డలు వేసుకోవాలి కొన్ని. ఎర్రగడ్డలు కాలిపోయాక ఇంకా బియ్యం వేసుకోవాలి. ఇందులో బియ్యం వేసుకున్నాక బాగా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇంకా నీళ్ళు ఈ బియ్యంలో వేసాలి. ఇప్పుడు బియ్యంలో నీళ్ళు వేసినాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఇంకా ఉప్పు వేస్తాను. ఉప్పు వేసినాక ఒకసారి కలపెట్టాలి బియ్యము. ఇంకా కోడి ఫ్రై చేసేదానికి పెనంలో నూనె వేసుకున్నాను. బాగా కాలినాక కోడి వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కోడి వేసుకునే నూనెలో బాగా ఫ్రై కావాలి, ఇది ఎర్రగా రావాలా. నీళ్ళంతా ఇంకిపోయింది, కొద్దిగా ఉన్నది. ఇంకా 10 నిమిషాలు చిన్న మంట పెట్టి వదలాలి దీనికి. ఇంకా అన్నం అయిపోయింది. దీని మీద వచ్చి ఫ్రై చేసిన కోడి పెట్టుకోవాలి. అది హాషు అంటారు దీన్ని. ఇది హాషు వేసుకున్నాక ఇంకా కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకోవాలి ఇందులో. ఇంకా మనం ఫ్రై చేసిన కోడి నూనె అన్నం మీద కొద్దిగా వేసుకోవాలి. ఇంకా నూనె కూడా దీని మీద వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మంట చిన్నగా పెట్టి ఆవిరి పోకుండా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఇంకా తీసి అన్నము సర్వ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మజ్బూర్ దక్కూర్ పచ్చికారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడాలనుకుంటే
Like, share and subscribe.